రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. కార్మికులపైన వేధింపులు ఆపాలి, కార్మికులపైన వేధింపులు, వేధింపులు, వేధింపులు తగ్గించాలి. కార్మికులపైన పనిభారాలు, కార్మికులపైన పనిభారాలు, కార్మికులపైన పనిభారాలు, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ ట్రాన్స్ఫర్లు ఆపాలి, అక్రమ ట్రాన్స్ఫర్స్, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ ట్రాన్స్ఫర్స్, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ ట్రాన్స్ఫర్స్, అక్రమ సస్పెన్షన్లు, స్టాఫ్ రూమ్ లో సరైన వసతులు, సరైన వసతులు, సరైన వసతులు, కార్మికుల ఐక్యత, 2021 వేతన సవరణం, 2021 వేతన సవరణం, ఆర్టీసీలో యూనియన్లు అనుమతి, ఆర్టీసీలో యూనియన్లను, ఆర్టీసీలో యూనియన్లను, 2021 వేతన సవరణం, 2021 వేతన అమలు పడుతుంది, 2021 వేతన సవరణం, 2021 వేతన సవరణం, ఆర్టీసీలో యూనియన్లు అనుమతి, ఆర్టీసీలో యూనియన్లను. తెలంగాణ సాధించుకున్నాక గత 10 సంవత్సరాలకు వెళ్ళి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. ఆ సమస్యని పరిష్కరించి టైం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటి పరిష్కరించుకుంటూ వస్తుంది. దాన్నే నేను స్వాగతిస్తున్నా. కానీ అవి వాటితోటే సమస్యని పరిష్కారాన్ని కూడా మేము భావిస్తున్నాము. మిగిలిన సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కార్మికులు రోజు డ్యూటీలో 14-16 గంటల డ్యూటీలు మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడు వస్తారు. 14-16 గంటల డ్యూటీలు చేయాలి. పనిభారాలు పెరిగినాయి, వేధింపులు పెరిగినాయి, కక్ష సాధింపులు పెరిగినాయి, అక్రమ ట్రాన్స్ఫర్లు పెరిగినాయి, అక్రమ సస్పెన్షన్లు పెరిగినాయి. అలాగే ఈపీకే తేవాలి, కేఎంపీలు తేవాలి అని వివిధ రకాలుగా వేధిస్తున్నారు కార్మికులు. ఆ వేధింపుల వల్ల, అవమానపరచడం వల్ల లీవ్ అడిగితే సెల్ఫీ తీయాలి. ఆ సెల్ఫీ తీయాలంటే సమాజంలో అగౌరవపడుతున్నాం. మేము శవం దగ్గర ఎవరైనా సెల్ఫీ తీస్తారా? ఈ విధంగా యాజమాన్యం అవలంబిస్తున్న సూపర్వైజర్లు, అధికారులు అవలంబిస్తున్న వైఖరి మార్చాలని చెప్పి, అలాగే పునరుద్ధరించాలి. అలాగే 2021 వేతన సవరణ రావాలి. ఈ ఎప్పటికెళ్ళి 2 వేతన సవరణలు, 3 ఉండే, ఒకటి ఇచ్చింది కాంగ్రెస్ 2017, 2025 వేతన సవరణ ఏప్రిల్ 1 రావాలి. రెండోది అక్కడ ఒకటని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మార్చల్ స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వాలి. చనిపోయిన మెడికల్ అని పెట్టిన వారి కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో 1971కి వెళ్ళి రెగ్యులర్గా ఉద్యోగాలు ఇచ్చేది. కేసీఆర్ ప్రభుత్వం 2022లో కన్సల్టెడ్ పేమెంట్ పైన 3 సంవత్సరాలు చేస్తేనే రెగ్యులర్ చేస్తానని చెప్పి మార్చింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రెగ్యులర్ ఉద్యోగాలను డిమాండ్ చేస్తున్నాం. వివిధ రకాల స్టాఫ్ రూమ్లలో ఎండాకాలం కానీ స్టాఫ్ రూమ్లు ఉండే, ఫ్యాన్లు ఉండే, నీళ్లు ఉండే, బెడ్స్ ఉండే, సౌకర్యాలు కల్పించాలి. ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలి. రెగ్యులర్ అయిన వారికి డబ్బులు ఇవ్వడం లేదు. 2022 ఏప్రిల్కి వెళ్ళి లీవ్ ఎన్కేస్మెంట్ ఇవ్వడం లేదు. మాకు వచ్చే పెన్షనే నాకు 39-24 రూపాయలు, 38 ఏళ్ళ 4 నెలలు చేసిన. మేము ఎంత బతకాలి? నా డబ్బులు 10 లక్షలు 5 లక్షలు వాళ్ళు పెట్టుకొని 3 ఏళ్ళ సంది ఇవ్వకుంటే. కాబట్టి ఇవన్నీ ఈ సమస్యలపైన చెప్పినాం. బస్బోన్ చలో బస్బోన్ కార్యక్రమం పెట్టినాం. ఆ బస్బోన్ కార్యక్రమం విజయవంతమైంది. సమ్మె చేయాల్సిన అవసరం ఉండదు. 7 తారీఖుకి వెళ్ళి బస్బోన్ మన చేతులు ఉందని విజయవంతం చేయాలి. ఎందుకంటే అందరు రావద్దు, డ్యూటీ డుమ్మగొట్టి రమ్మంటలేము. వీక్లీ ఆఫ్ ఉంటుంది, స్పెషల్ ఆఫ్ ఉంటుంది, ఇన్కమింగ్ అవుతారు ఉదయం పూట. అలాగే సిటీలో ఫస్ట్ షిఫ్ట్ అయిపోయిన వారు వీళ్ళు వస్తేనే 20,000 మంది రావచ్చు. 20,000 మంది యూనియన్లకు అతీతంగా చెలో బస్ భవన్ ముట్టడికి వస్తే ప్రభుత్వం దిగి రాకుండా అడగండి. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది. ప్రభుత్వం దృష్టికి సమస్యలు పోతాయి. సమ్మె చేయకుండా సమస్యల పరిష్కారమే సత్తా మనకు ఉంది. మన చేతుల ఆయుధాన్ని ఉపయోగించుకుందని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి చలో బస్ భవన్ ఉద్యమాన్ని 3 తారీఖు నాడు విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం.